నిన్న మొన్నటిదాకా బంగారం రేటు పిరమైంది రోజు రోజుకు బక్క పెరుగుతూనే ఉన్నది అని చాలా మంది డక్కుడక్కుమంటారు కదా. సరే, ఎంతకైతే గంత కాయ, ఇక ఆగిన కొద్దీ ఇంకా పెరుక్కుంటూనే పోతుందని కొనేటోళ్ళు కొన్నారు కూడా. ఇగో గట్లా 2-3 రోజుల సంధి బంగారం కొన్నోళ్ళు ఇప్పుడు నెత్తి పట్టుకొని మస్తు రంది పెట్టుకున్నారు. కొందరైతే అన్నం కూడా తింటలేరట బెంగటిల్లి. ఎందుకో మీకు కూడా ఈ పాటికే ఎరకయ్యి ఉండాలి. ఎరకేనా చూడు రేందో. మొన్నటిదాకా దిగా అనుకుంటా కొండలెక్కుతున్న బంగారం వెండి రేట్లు ఇక 2 రోజుల సంది కిందికి దిగుతున్నాయోళ్ళ బంగారం రేట్లు తగ్గినాయి. వెండి రేట్ అయితే మస్తు పడిపోయింది. వెండి అయితే ఒక్కరోజే 85,000కి దిగి వచ్చింది. 85,000 అంటే నిన్న కొన్నోళ్ళు 85,000 లాసు. ఇవాళ కొన్నోళ్ళకు గవ్వే 85,000 మిగిలినట్టే. 85,000 అంటే ఉత్తముచ్చట్నా మరి కదా. అసలైతే మొన్నటికి మొన్న 4 లక్షల రూపాయలు పగిలింది వెండి ధర. ఓసిని 5 లక్షలకు పోతుందా 6 లక్షలకు పోతుందా అని చాలా మంది అనుకున్నారు. గాని ఇప్పుడు తగ్గుడుతోటే పానం నిమ్మలమైంది. అయినా దీన్ని తగ్గుతుందంటారు అనొల్ల. వారం రోజుల కిందటి ధరతోని పోల్చుకుంటా ఇంకా పెరిగే ఉన్నది అనుకోవాలి, గంతే కదా. ఇక బంగారం ఏమో తులం మీద 8,600 తగ్గింది. అంటే ముచ్చట చెప్పే వాళ్ళకు 1,60,500 రూపాయలు ఉన్నది అన్నట్టు రేటు. మరి రాను గిట్టనే తగ్గుకుంటూ పోతుందా లేకుంటే ఒక్కరోజు మురిపమేనా తెలియవలసి ఉన్నది. మరి ఉన్నట్టుండి ఎందుకు గిట్ల తగ్గుతుందంటే మన బడ్జెట్ ఉన్నది కదా, ఈ బడ్జెట్ల పన్నులు గిన్నుల మీద ఏం చేస్తారో అని బంగారం మార్కెట్ జరంత ఇటమటం అయిందట. ఇక బడ్జెట్ ఓడిచినాక మళ్ళా కథ ఎట్లుంటుందో. ఇక ఇంకో దిక్కు డాలర్ విలువ, ట్రంప్ సారు వారి దిక్మాల స్టేట్మెంట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్ల కన్ఫ్యూజన్లు, బంగారం మీద జనం పెట్టుబడులు, ఇగో వీటి చేయబట్టి కూడా బంగారం రేట్లు పెరుగుడు తగ్గుడు ఉంటుంది. అదన్నట్టు ముచ్చట. మరి బంగారు కొనేటోళ్ళు ఇప్పుడు కొంటారా ఇంకా కొన్నొద్దులు ఆగుతారా? గది నేను చెప్పలేను, మీరే ఆలోచించుకోవాలి.